మనిషి యవ్వనంలో డబ్బు కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు. వృద్ధాప్యంలో ఆరోగ్యం కోసం డబ్బును పోగొట్టుకుంటాడు. ఆరోగ్యం ఆస్తి కన్నా మిన్న. ఆరోగ్యం లేని ఆస్తి సున్నా. ఆరోగ్యం విషయంలో స్వార్థంగా ఉండండి. ఆస్తి విషయంలో నిస్వార్థంగా ఉండండి. అప్పుడు అందరి మెప్పు పొందుతారు. వ్యాయామం చేయడానికి సమయం లేదనేవారు భవిష్యత్తులో జబ్బులకు సమయం కేటాయించాల్సి వస్తుంది. తిండి విషయంలో నాలుకను అదులంలో ఉంచుకునేవాడు యోగి. నాలుకను అనుసరించేవాడు భోగి. నాలుకకు బానిసైనవాడు రోగి. డబ్బు సంపాదించవచ్చు, నిద్ర సంపాదించలేము. పుస్తకాన్ని కొనవచ్చు, జ్ఞానాన్ని కొనలేము. మందులను కొనవచ్చు, ఆరోగ్యాన్ని కొనలేము. పగను సంపాదించవచ్చు, స్నేహాన్ని కొనలేము. ఆయుధాన్ని కొనవచ్చు, ధైర్యాన్ని కొనలేము. కంటి అద్దాన్ని కొనవచ్చు, కంటి చూపు కొనలేము. భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు. మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో. ధనంతో పరుపును కొనవచ్చు, కానీ నిద్రను కాదు. ధనంతో విలాస వస్తువులు కొనవచ్చు, కానీ సంతోషాన్ని కాదు. ధనంతో దేవాలయాన్ని కొనవచ్చు, కానీ భగవంతుని కాదు. దాచిపెట్టి ఏం చేస్తావు? జోబు అయినా ఉండదు ఆ శవం మీద గుడ్డకు. ప్రపంచానికి తాను చేసిన మేలే మానవుడికి నిజమైన సంపద. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎన్ని మంచి పనులు చేశామన్నదే ముఖ్యం. ఇతరులకు కష్టం కలిగించడం ఎంత పాపమో, ఇంకొకరి కష్టం తీర్చడం కూడా అంతే పుణ్యం. జీవితంలో ఈ ముగ్గురిని దరికి రానివ్వకు. నీకు విలువ ఇవ్వని వారని, నిన్ను చూసి ఈర్ష్యపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. జీవితంలో ఇద్దరు మిత్రులను మాత్రం సంపాదించుకో. ఒకరు శ్రీకృష్ణుడు లాంటివాడు. నీకోసం యుద్ధం చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా విజయాన్ని అయితే అందిస్తాడు. ఇంకొకరు కర్ణుడు లాంటివాడు. ఎప్పుడైనా నువ్వు తప్పు చేసినా, అధర్మం వైపు నిలబడినా ఖచ్చితంగా నీ వైపు నిలబడి పోరాడేవాడు.